భూదానం అంటే తెలుసు. ఇప్పుడు ఎవరన్నా భూమిని దానంగా ఇస్తే అది భూదానము, ఆ భూమిని భూమి లేని పేదలకు ఇస్తారు. మరి గ్రామదానం ఏంటి? గ్రామదానం ఇది ఒక నావెల్ కాన్సెప్ట్. ఇది కూడా భూదాన ఉద్యమంలో ఒక కీలకమైన అంశం. ఒక గ్రామంలో వ్యక్తులందరూ తమ భూమిని గ్రామానికి దానంగా ఇవ్వటం. ఎవరైనా సరే ఆ గ్రామంలో 75% మంది యజమానులు కనుక ఆ ఊళ్ళో తమ భూముల్ని గ్రామ సభకి దానంగా ఇస్తారు. అంటే ఆ గ్రామానికి దానంగా ఇవ్వచ్చు. అట్లా ఒకసారి గ్రామానికి దానంగా ఇస్తే ఇంకా ఆ భూములు అమ్మడానికి ఇతరత్ర దాని మీద ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలుండదు. ఆ గ్రామం అంతా కలిసి ఆ భూమిని సాగు చేసుకుంటారు. ఆ గ్రామ సభనే ఏ సంవత్సరానికి ఆ భూముల్ని కౌలుకి ఇస్తారు ఎవరు సాగు చేసుకున్నట్లయితే. ఆ కౌలు వచ్చిన డబ్బులు కూడా గ్రామ సభకు వస్తాయి. ఆ వచ్చిన డబ్బులతోటి గ్రామాభివృద్ధికి వాడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అంటే ఈ గ్రామదానం అనేది ఎందుకు వచ్చింది అంటే దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, వ్యక్తిగతమైన యాజమాన్య హక్కులు ఉండవు, సామూహిక యాజమాన్య హక్కులే వస్తాయి. అంటే ఆ ఊళ్ళో ఉన్న భూమి మీద ఏ ఒక్క వ్యక్తికి రైట్ ఉండదు, అందరికీ కలిపి మొత్తం భూమి మీద హక్కు ఉంటుంది. దానివల్ల భూములు అమ్ముకోవటాలు, భూముల తగాదాలు ఏర్పడటాలు, భూమి యాజమాన్యం కోసం కొట్లాటలు ఇవన్నీ రాకుండా ఒక సామూహికమైన యాజమాన్య హక్కు కల్పించడం ఒకటైతే, రెండవది సామూహికంగా సాగు చేసుకొని ఆ వచ్చిన లాభాలు ఏవైతే ఉంటుందో గ్రామం అంతా అనుభవించడానికి ఒక అవకాశం ఉంటుందని ఈ విధంగా గ్రామాన్ని కూడా దానంగా ఇచ్చే వెసులుబాటుని ఈ చట్టంలో కల్పించారు. అంటే వ్యక్తి తన భూమిని దానం ఇవ్వచ్చు, లేదా గ్రామం కూడా ఆ గ్రామాన్ని దానంగా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చేదాన్ని గ్రామదానం అని అంటారు. ఈ రెండిటికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఈ చట్టంలో ఉన్నాయి. భూదానము మరియు గ్రామదాన చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇదొక అమోఘమైన అంశం. ఎప్పుడైతే మనం నాన్ వైలెన్స్ మెథడ్ అంటే అహింసా పద్ధతుల ద్వారా భూ సంస్కరణ అమలు చేయటం కోసం గాంధీ అడుగుజాడలో నడిచే ఆయన ప్రియ శిష్యుడు ఎవరైతే వినోబా భావే ఉన్నారో ఆయన వెదిర రామచంద్రారెడ్డి కలిసి ప్రారంభం చేసిన ఒక నాన్ వైలెంట్ మెథడ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్కి అంకురార్పణ. దానికి సంబంధించి తెలంగాణలో అమల్లో ఉన్న చట్టం ఇది భూదాన గ్రామదాన చట్టం.